మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్లోని పరుపులు సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గొడవల్లో ఉన్న సుమారు 50 లక్షల పరుపులకు సంబంధించిన మెటీరియల్ కాలిపోయినట్లు కంపెనీ యజమాని తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. గొడవలోని మెటీరియల్ మొత్తం కాలి పూర్తయింది. ఇది కేపల్ దగ్గర పరుపుల కంపెనీ మొత్తం కాలిపోతుంది. అంతా ఇలా పరుపులు స్టోరేజ్ చేసి అలా ఏదో మంటలేసి కాలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిస్థితిలో ఉంది. ఈ కంపెనీ కూడా పేరైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి ఈ కంపెనీలో అనావశ్యకంగా జరగలేదు. పక్కన కోపాలు పక్కన ఇది ఇండస్ట్రీ ఏరియానా? కొండమడుగు ఔషాపూర్ మధ్యలో ఉన్న ఈ గోడౌన్ షెడ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇప్పటికీ ప్రాథమిక అంచనా ఇంకా తెలియలేదండి. ఇవాళ రేపటికల్లా మొత్తం అంచనా బట్టి వివరాలు త్వరలో మీకు చెప్తామండి. సుమారుగా 9:30-10 గంటల మధ్యలో జరిగింది. కార్మికులు బయట రూమ్ లో ఉన్నారు. వాళ్ళు ఆర్పడానికి ట్రై చేశారు, అవ్వకపోవడంతో వాళ్ళంతా బయటకు వచ్చేసారు. ఇవన్నీ 2 నెలలు అయిందండి స్టార్ట్ చేసేసి. అంటే 2 months అయిందండి. ఓన్లీ గోడౌన్ లాగా వాడుతున్నాము. ఇప్పుడు ఇంకా దానికి ఏం ఆపరేషన్స్ ఏం రన్ చేయట్లేదు. దాని తర్వాత మీకు ఏదైనా ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు కాబట్టి మనకు పర్మిషన్స్ అనేవి ఏమి కరెంట్ కూడా లేదండి అసలు. యాక్చువల్లీ అంటే బేసిక్ మోటార్ కరెంట్ ఉంది, 3 phase కరెంట్. మనకి ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు. నిన్ననే ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది.
ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదండి. అది ఇంకా ప్రాథమిక అంచనా వేయాలండి. రేపు ఎల్లుండి కల్లా మీకు మొత్తం అంచనా బట్టి చెప్పేస్తాను. సుమారుగా ఒక 50 లక్షల నుంచి ₹1 కోట్ల వరకు.